వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బిబి నిర్మలా గీతాంబ మరియు హన్మకొండ ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి బి అపర్ణదేవి నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడారు. గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ 28/9/2024 తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్, హన్మకొండ జిల్లా కోర్టులో మరియు నరసంపేట పర్కాల మండల కోర్టుల్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. కనుక కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసుల్ని రాజీ కుదుర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ను రాజీ పడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంక్ చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్స్యూమర్ ఫోరం కేసులు, ట్రాఫిక్ ఈ చలాన్ కేసులు మరియు ఫ్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసుల్ని ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరై తమ కేసుల్ని పరిష్కరించుకునేలా సిద్ధం కావాలని కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైనను, సందేహాలకైనను, ఏదైనా న్యాయ సలహా కోసం అయినను న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. వరంగల్ పూర ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు న్యాయాధికార సంస్థ తరఫున, వరంగల్ న్యాయాధికార సంస్థ తరఫున మీ అందరికీ శుభోదయము. ఈ ప్రెస్ మీట్ మీ యొక్క ప్రజల యొక్క అవసరాలు నిమిత్తము, అలాగే రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్, అదేవిధంగా ప్రోనోట్ కేసులు, పార్టిషన్ కేసులు అంటే కుటుంబ ఆస్తి తగాదాలు ఏమన్నా ఉండి వాటిలో వాళ్ళ యొక్క హక్కుల గురించి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన వాటాల గురించి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులు. ఇటువంటి కేసులన్నిటిని కూడా రాజీ చేయడం కోసం అనేసి మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఈ నెల 28/9/2024 అంటే శనివారము, నెక్స్ట్ శనివారం, వచ్చే శనివారం రోజు మనకు ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ వరంగల్ జిల్లా మొత్తం కూడా, అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా, రాష్ట్రం మొత్తం కూడా చాలా బెంచ్లు కూడా మేము క్రియేట్ చేశాము. దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా న్యాయాధికారులు ఉంటారు. మీకు సలహా ఇవ్వడానికి డిఎల్ఎస్ఏ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న న్యాయ అధికారి ఉంటారు, సెక్రటరీ గారు ఉంటారు. అవన్నీ కూడా మీరు, దీంతోపాటు మేము ప్రీ లోక్ అదాలత్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా కూడా వచ్చి మీరు మీ కేసుని రాజీ పరుచుకోవచ్చు. రాజీ పడడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏమంటే, దాని మీద అప్పీల్ ఉండదు, వెంటనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, సామరస్యంగా పరిష్కారం అవుతాయి, ఎవరికి ఎటువంటి బాధ ఉండదు, నష్టము ఉండదు. దానివల్ల మీ యొక్క సమయము, డబ్బు, మీ యొక్క మనశ్శాంతి, మీ ఆరోగ్యము అన్నిటినీ కూడా తొందరగా మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రజలు, న్యాయవాదులు, పాత్రికేయ మిత్రులు, పోలీసు శాఖ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్, గవర్నమెంట్ అన్ని వింగ్స్ వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్న ఆ రోజు వచ్చినా కూడా మేము సమస్యను బెంచెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఆహార పదార్థాలు, అలాగే వాటరు, ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ న్యాయ సేవాధికార సంస్థ యొక్క సెక్రటరీ గారు సాయి కుమార్ గారి దగ్గరికి తీసుకొని వస్తే ఆయన మీకు సరైన సలహాలు, అవన్నీ సూచనలు ఇచ్చి మీ సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా మీకు సహాయం చేయగలరు. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల అనుసరించి మన హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ 28/9/2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను హన్మకొండ జిల్లా కోర్టులో మరియు పర్కాల జిల్లా కోర్టులో నిర్వహిస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగు క్రిమినల్,
సివిల్ కేసులు, భూ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాము. కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరయ్యి తమ తమ కేసులను పెండింగ్ కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వీటిలో క్రిమినల్ కేసులు 737, ఎన్ఐ యాక్ట్ కేసులు 74, ఎంఏసిటీ కేసులు 47, బ్యాంక్ రికవరీ కేసులు 18, వివాహ సంబంధిత కేసులు 76, అదర్ సివిల్ కేసులు 92 మరియు ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులు 747, ప్రీ లిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు 269. ఈ కేసులను పరిష్కరించుటకు హన్మకొండ జిల్లాలో 8 బెంచ్లు, పరకాల కోర్టులో 1 బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైనను సందేహాలకైనను ఏదైనా న్యాయ సహాయం కోసం అయినను న్యాయ సేవాధికారి సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు సూచనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాట్సాప్ ఉందా లేకపోతే గ్రూప్కి పెట్టేసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద. థ్యాంక్ యూ. నమస్తే.